నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. మనం చూస్తున్నాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ప్రతి మంగళవారం శుక్రవారం రోజు ప్రజావాణి పేరిట ఇక్కడైతే ప్రగతి భవన్లో గతంలో ఉన్న ప్రగతి భవన్లో ప్రజావాణి నిర్వహిస్తుంది. ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి, ఏం సమస్యలు ఏ విధంగా ఉన్నాయని విషయాలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తుంది. నిజంగానే ప్రజావాణిలో అయితే ప్రస్తుతం ఉన్న జ్యోతిరావు పూలే భవన్లో నిజంగా సమస్యలు తీరుతున్నాయా, లోపల అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు, ప్రజలు ఎలాంటి సమస్యలు తీసుకొస్తున్న విషయాలపై మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరోతో పాటు ఇక్కడికి వచ్చిన బాధితులు ఉన్నారు. అన్న, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారో, సమస్య ఏంటిది? అది మల్కాజ్గిరి సార్, నేరన్నమెట్టు వినాయకర్ శివరస్తా సార్ మాది. ఓకే, మేము ఇట్లే కూలి పని చేసుకుంటున్నాం సార్. మాకు కిరాయిలు ఉంటారు, మేము కిరాయిలు మాకు ఏది అప్పట్లో 2014లో పెట్టినాము, ఇంతవరకు అంటే అలా డబ్బులు పెట్టాము సార్. ఇది ఇప్పుడు కిరాయిలు గట్లకి ఇబ్బంది అవుతుంది సార్, పిల్లలు చదివి అలా. ఇక్కడ ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చినావు ప్రజావానికి? 4-5 సార్లు తిరిగినా సార్. ఏమంటున్నారు మరి లోపల? ఏమంటే ఇప్పుడల్లా కాదు నెక్స్ట్ అవుతాం అని అంటారు సార్. ఇదే అంటారు. ఎప్పుడు పెట్టినాం సార్. పెట్టినా ఏం రాలేదు సార్. మాకు అప్పుడు ఫోన్ కాల్ వచ్చింది, ఆధార్ కార్డు ఓట్ల కార్డు అడిగారు, తీసుకోపోయారు. ఇక మళ్ళీ వస్తుంది అన్నారు, ఫోన్ కాల్ ఇంక రాలేదు సార్. మాకు రాలేదు, అందుకే రాలేదు. ప్రజాపాలన అన్నారు కదా, మరి లోపలికి వెళ్తే మీరు ఏ సమస్య చెప్పుకున్నా తీరుతా అన్నారు కదా. ఇట్టే చెప్పినా కదా సార్, ఆడ కూడా మాకు ఇండ్లు రాలేదు సారు, అందుకే వచ్చిన రాపించుకోవాలా అనకసని చెప్పినా సార్. లోపల వస్తావి ఈ నెల అనకసనే వాళ్ళు చెప్తారు. ఇంకా ఏమో చూడాలి కదా. అందట్లేదు. కరెంట్ బిల్లు ఫ్రీ అయింది సార్. ఇంకా రేషన్ అది గ్యాస్ తోటి ఫ్రీ అయింది అంతే సార్. ఇప్పుడు రెండోటే అయింది సార్. ఇల్లు కావాలా సార్ మాకు, ఇల్లు కావాలా మాకి ఉండేకి. ఇంగిట్టే చెప్పిన ఇల్లు కావాలా నాకు అని. డబల్ బెడ్రూమ్ రాలేదు, ఇప్పుడు ఈ ఇల్లు అన్నా రావాలి కదా అని పోయి పెట్టొచ్చిన. ఇస్తారంటారు కానీ ఎవరికి పోతావు అనేది తెలియదు. రాలేదు సార్. మరి ఏం చెప్తావు? రేపు December 9 సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ పాలన వచ్చి, మరి నీళ్ళ గురించి ఏం చెప్తావు ప్రభుత్వం? చెప్పు. వాళ్ళు సర్వేకి వస్తారంట కదా, అప్పుడు తెలుస్తావమ్మా అనకసని చెప్పిండ్రు వాళ్ళు లోపల. ఏం చెప్తాను సార్, ఆయన అది తీర్చామంటుండ్రు, ఏది అసలు కావట్లేదు. అది రెండోటి ఖాయం చేసిన ఆయన అంతే. కరెంట్ బిల్ ఫ్రీ అయింది, ఎందుకంటే ఇందిరా ఇండ్లు కానీ కాలే, ఇంకా అవుతామంటారు, వచ్చిన నెలలో 15వ తారీఖు అవుతామంటుండ్రు అంతే సార్. లోపల అధికారులు ఎట్లా మాట్లాడుతున్నారు మరి? అంతే సార్, చూపిస్తే ఏం లేదు, నెక్స్ట్ అవుతాం అంటుండ్రు అంతే. 4 సార్లు అదే అంటుండ్రు. మల్కాజ్గిరి పోయినా, ఇక్కడ తిరిగినా అక్కడ తిరిగినా ఎక్కడ పట్టించుకోదు. ఈ సిప్పు చూపిద్దామంటే సిప్పు కానీ ఇది సిప్పు అది కానీ నెట్లో చూడంటే ఆన్లైన్లో చూడండి సార్ అంటే కానీ చూపించలేదు సార్. ఇది పాతది, డబల్ బెడ్రూమ్ అప్పట్లో ఏది చూపించలేదు అసలు. ఏం పేరమ్మా, ఎక్కడి నుంచి వచ్చినావు? నా పేరు సత్యమ్మ, బ్యాగర్ సత్యమ్మ, బోరబండి నుంచి వచ్చినాను. అంటే అప్లికేషన్ ఇప్పుడు తీసుకున్నారు, ఇంతకు ముందు పెట్టినా రాలేదు, ఇప్పుడు మళ్ళీ పెట్టినా. మేము ఎంక్వైరీ చేస్తామమ్మా, మీ ఇంటికాడ వచ్చి అప్పుడు పెన్షన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. ఇదే ఫస్ట్ టైం. ఎన్నిసార్లు వచ్చినావు ప్రజావానికి? 2 సార్లు వచ్చిన. 2 సార్లు వచ్చినావు, మరి ఏమంటున్నారు? వచ్చినా కానీ ఇంకా ఫస్ట్ అప్లికేషన్ తీసుకోవాలి. నా పేరు లావణ్య సార్. ఇదే సార్, పింఛన్ కోసం వచ్చిన సార్, చేతి బాగలేదు. అక్కడ సార్ ఏమో పెట్టమన్నాడు సార్. ఏం పెట్టమనే కదా అంటే గుండె ఆపరేషన్ అయింది, పింఛన్ కొరకు పెట్టింది, పెన్షన్ కొరకు సదరం సర్టిఫికేట్ తీసుకోరండి అని చెప్పింది. ఇప్పుడే ఫస్ట్. ఇల్లు కూడా లేదు సార్, కిరాయికుంటాం మేము. కరెంటు బిల్లు కూడా 0 రాలే, గ్యాస్ కూడా రాలే, ఏది రాలేదు. ఇచ్చినాం కానీ ఏది రాలేదు సార్, మాకు కిరాయికుంటాం ఏది లేదు సార్. మాకైతే గవర్నమెంట్ ఏది లేదు, ఒక్కటి లేదు. ఏం చెప్పాలి సార్, రేవంత్ రెడ్డి సార్కు పింఛనన్నా చేస్తాడేమంటే అది లేదు, ఇది లేదు, ఏది లేదు సార్. కూలి పని చేసుకొని బతుకుతాం. ఆ సర్టిఫికెట్కి ఏడుకోవాలన్నా కూడా తెలియదు. ఇది తీసుకొచ్చిన సార్, ఇది చెల్లదా అంటుండ్రు. చెప్పినా సార్, ఇగో ఇది చూపిస్తే ఇది చెల్లదని అంటుండ్రు. మళ్ళా ఏడుకోమన్నారు సార్. ఏం పేరే? జీబీ ప్రసాద్. ఏంటి సమస్య ఏంటిది? ఫ్రీ రెంటెడ్ బిల్డింగ్ స్కూల్ నడుపుతున్నాను ఇదాకా. అది శిథిలావస్థకు ఉన్నది, కొత్త బిల్డింగ్ కావాలని అడిగిన. నువ్వేం చెప్తుంటావే?
ఏం చేస్తుంటావు సర్పంచ్ సర్పంచ్ ఏ ఊరికి మా ఊరికి ఖర్చులు అట్కేలా ఏ మండలం ఏంటి మండల రాయకోడు జిల్లా సంగారెడ్డి. ఇప్పుడు మొన్న పెద్ద ధర్నా ఎత్తురు కానీ మీ బిల్లు సర్పంచ్ బిల్లుల కోసం మరి ఏమంటున్నావు? అంటే ఇప్పుడు వేరే అన్నాడు ఆయన ఇంతకుముందు మాజీ. నువ్వు మాజీ కదా ఆయనకి అట్లా ముందు. ఆయన కంటే ముందా? మరి ఎట్లుంది 6 గ్యారెంట్ల అందినాయి మీ ఊరందరికి? కొన్ని వచ్చినాయి, కొన్ని వస్తాయి. ఏమేమి వచ్చినాయి? అది మన కరెంట్, ఇంకా ఈ కరెంట్ అయితే వచ్చినాయి. ఇంకా మీరే మహిళలకు 2500 ఇంకా రాలే అవి.